ఇప్పుడు రోజు రోజుకు కాలుష్యం గాని, పెండ మనము ఈ సంక్రాంతికి ఒకటి నాకు విచిత్రం అనిపించింది. ఇంతకుముందు నీళ్లు కొనుక్కుందామంటే, "గీ నీళ్లు కొనుక్కునుడేందయ్యా" అని ఒక 20, 30 సంవత్సరాల ముందు అనుకున్నారు. అందరూ అనుకున్నారు. నేను గూడా అనుకున్నాను. నీళ్లు కొనుక్కుండేంది అని. అటువంటిది బాటిల్‌కి రూ. 20 పెట్టి ఇప్పుడు మనమే కొంటున్నాం. అది మామూలు రేటు. ఇంకా జీతాలప్పుడైతే 70, 80 కూడా నడిచింది సమాకప్పుడు. కాబట్టి ఆవు మనం ఇళ్ళల్లకచ్చేటప్పుడు కిరాయికి తెచ్చుకుంటున్నాం. అయి కిరాయికి తెచ్చింది శ్రేష్టం అనేది గాదు. నీ ఆవు నువ్వు ఇంట్లో సాదుకున్నప్పుడే నీకు శ్రేష్టం. నువ్వు ఇంట్లో జొరగొట్టుకోకు. ఇంటి ముందట పొద్దున్న లేచి నువ్వు ఆవు చూస్తే సకల దేవతలన్నీ అందులోనే ఆవులోనే ఉన్నాయని శాస్త్రం చెప్తాంది. నిపుణులు చెప్తారు. కాబట్టి ఈ పర్మిషన్ ఇచ్చేటప్పుడే 200 గజాల కన్నా ఎక్కువ ఇల్లు కట్టుకునేటోళ్ళకు ఒక ఆవు పెంచుకోవాలని నిబంధన పెట్టుండ్రి. ఖచ్చితంగా పెంచుకోవాలి. 60, 70 గజాలు ఉన్నోడైతే గరీబోడు వాడు కట్టలేడు. వాడు సాదుకోలేడు. 200 గజాలు ఉన్నప్పుడు దానికొక 20 ఫీట్లు కేటాయించి ఏమైతుంది? మంచిగుంటది గదా! గోవు మూత్రం గావాలంటావు. గోవు పెండ గావాలంటావు. కానీ గోవద్దు. ఇదేందయ్యా? ఇంతకుముందు వ్యవసాయం చేసేటోళ్ళు ఎడ్లు గాకుండా 4 బర్లు, 4 ఆవులు ఇయన్నీ ఊళ్ళే గొడ్లు కాస్టానికని, బర్రెలు కాస్టానికని ఒక ఇద్దరు మనుషులుండేటోళ్ళు. ఇప్పుడు వాళ్ళకే పని లేదు. ఈ ఇంట్లో ఊరు బయట సేన్లు గాని, బర్రెలు గాని ఎత్తే గొడ్లు దూకుతాయని అదొక రందుండేది. ఇప్పుడు గొడ్లు గాదు మనుషులు దూకుతారేమో రంది గాని, గొడ్లది రందే లేదు. గొడ్లది, బర్రెలది గాని మేస్తాయన్న రంది లేదు. దానికి కంచె అవసరం లేదు, దడి అవసరం లేదు, ఏది అవసరం లేదు. అంత అయిపోయింది. కాబట్టి 200 కన్నా కాదు సిటీ గాని, ఎక్కడన్నా గాని ఒక ఆవు పెంచురని నిబంధన పెట్టుండ్రి. ఏమైతది? మంచిదే గదా! 200 గన్నం ఇల్లు మీదికి కట్టుకునేటోడు ఇంచుమించు 1,00,00,000 కన్నా తక్కువ ఈ రోజులలో ఇల్లే కాదు. అందులో 10,000 పెట్టి ఆవును లేగ కొనుక్కో 5,000కి వత్తది. దాన్ని పెంచుకో మంచిగా ఇంటి ముందర ఉంటే ఎంత మంచిది. కొంచెం టైమ్ పాస్ అయితది. నీకు ఎక్సర్‌సైజ్ అయినట్టే దానికి మేతేసుడా, ఇంకోటేసుడా, నైట్‌లో ఒకసారి లేపుతావు. ఉన్నదా? దానికి నీళ్లయితాన్నాయా? ధూపయితాందా? నీళ్లు పెట్టాలనా? ఏదైనా ఆలోచిస్తావు. అది బెటర్ గదా! నీకు తెలవకుండానే ఎక్సర్‌సైజ్ అయిపోతది. తెలవకుండానే ఆక్సిజన్ వత్తది. తెలవకుండా దాని మూత్రం దొరుకుతది. తెలవకుండానే దాని పెండ దొరుకుతది. మా నాన్న అయితే ఏం జేసేది, ఆవు పెండను కాల్చి పళ్ళు తోముకోవడానికి బొగ్గు పెట్టేది. అప్పుడు ఇయన్ని రోగాలు లేవు. దయచేసి 200 గజాల కన్నా ఎక్కువనోళ్ళు చిన్నగా కొద్దిగా కేటాయించి పెట్టుండ్రి. ఆలోచించి మీరు ఈ పని ఉపయోగించుకొని చేస్తారని ధన్యవాదాలు. ఆలోచించాలని మనవి చేసుకుంటా.